హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా మనకు ఎటువంటి ఎంట్రీ వచ్చిందో ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక్క ఎంట్రీ వచ్చింది. ఆ ఒక్క ఎంట్రీ కూడా మంచి ర్యాలీ ఇచ్చింది. కాకపోతే లైక్ టాప్ మోస్ట్ అంటే లైక్ ఆల్మోస్ట్ ర్యాలీ అంటే లైక్ ఆల్ టైమ్ హై ఉంది కదా, ఇక్కడ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అవ్వడానికి వచ్చిన దానికి ముందు వచ్చిన ఎంట్రీ మాట. ఆ ఎంట్రీ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాము. రెంట్ డిస్కస్ చేసుకునే ముందు వీడియో ఎవరైతే చూస్తున్నారో వీడియో చూసిన వాళ్ళందరి దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకటే, మీరు లైక్ చేస్తే నాకు అది బూస్టప్గా ఉంటుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఆశిస్తూ మీరు అందరూ లైక్ చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళిపోతే నేను మీకు లాస్ట్ వీక్ చెప్పాను, లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, లైక్ ఫ్రైడే మార్కెట్ ఎండ్ అయిపోయిన తర్వాత రేపు నేను ఓకే ఇది మనకి ఎంట్రీ దొరకలేదు, ఎంట్రీ దొరకకపోయినా సరే నేనైతే బుల్లిష్గానే ఉంటాను అంటిల్ అండ్ అన్లెస్ ఈ క్యాండిల్ బ్రేక్ అయినంత వరకు అని చెప్పాను. ఎస్, ఓకే, బికాస్ ఇది ఒక ఆర్డర్ లిక్విడిటీ తీసుకొని వెళ్ళిన ఆర్డర్ బ్లాక్ జోన్ మాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. ఓకే, మార్కెట్ ఏంటంటే ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఈరోజు మొన్న ఆ రోజు చూసుకుంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. మీకు ఒక 1 minute టైం ఫ్రేమ్లో చూపిస్తాను చూడండి. ఓకే, ఈ ఏరియాని దాటి మనకి ఏంటంటే ఆర్డర్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. లైక్ ఇక్కడ ఉన్న దీని ఉంది చూడండి, ఈ హైని బ్రేక్ చేసింది. ఆ మార్నింగ్ కూడా ఏంటంటే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ కాదు, లైట్గా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఏంటంటే ఈ ఏదైతే ఉన్నదో ఈ దీన్ని ఆల్రెడీ బ్రేక్ చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక హై క్రియేట్ చేసింది అనమాట. ఒక హై క్రియేట్ చేసింది, కానీ నేనేంటంటే పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆ పుల్ బ్యాక్ క్రాస్ చేసిన తర్వాత ఈ ఏరియాస్లో ఎంటర్ అవుతుందని చూసాను. కాబట్టి మార్కెట్ ఏంటంటే సూపర్ మాన్స్టర్గా ఏంటంటే ఒకటే ర్యాలీ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. మనకి ఇలాంటి ర్యాలీ ర్యాలీ కంటిన్యూస్గా వెళ్ళిపోతున్న మార్కెట్లో కూడా చాలా చిరాకుగా ఉంటుంది. ఏంటంటే ఎంట్రీస్ అనేది దొరకవు, ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంకా కంటిన్యూస్ మార్కెట్ కొట్టుకుని వెళ్ళిపోతుంటే ఆర్డర్ బ్లాక్ దొరకడం చాలా కష్టం అన్నమాట. అంటే పుల్ బ్యాక్స్ మనకి ఏంటంటే ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంది. ఆ సిస్టమాటిక్ ప్రొసీజర్లోనే మన ఎంట్రీ అనేది తీసుకోగలం. సో ఇలాగ ర్యాలీ అయిపోతుంటే హరిబరిగా ఏంటంటే మనం ఎంట్రీస్ అనేది పెట్టలేము. ఓకే, వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇదంతా మీరు మిస్ చేశారు కదా అంటే, ఏ సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది ఆ టైప్ ఆఫ్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా అంటే, నేనైతే అలా తీసుకోను. నా ఈ పర్టికులర్ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవుతాను, పర్టికులర్ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవుతాను. ఆ విధంగా నాకు ఎంట్రీస్ దొరికితేనే నేనైతే ఎంట్రీ అనేది తీసుకుంటాను. లేదంటే ఆ రోజు అంతా వదిలేస్తాను. నాకు దొరకకపోతే ఓకే, ఇంత పెద్ద మొన్న దొరకలేదు, నిన్న దొరకలేదు, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఏంటంటే దొరకదేమో అనుకున్నాను. కాకపోతే అట్లీస్ట్ లైక్ 12:30కి అలా ఆ టైంలో దొరికింది అనమాట. సో ఓకే, చూసుకుంటే మనకి ఏరియాలో పుల్ బ్యాక్ ఉంది, ఆ పుల్ బ్యాక్ క్రాస్ చేయలేదు. సో ఇదంతా సింగిల్ ఇంపల్స్ మూవ్. ఇక్కడ వరకు మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది. ఈ పుల్ బ్యాక్ అయినా క్రాస్ చేసి పోనీ ఏ ఆర్డర్ ఫ్లోకి వచ్చి టచ్ చేస్తుందంటే లేదు, ఇంకా రాలేదు. పుల్ బ్యాక్ని ఎక్కడ క్రాస్ చేయట్లేదు మార్కెట్. అలా ఏంటంటే డిప్స్ లైక్ పుల్ బ్యాక్స్ క్రియేట్ చేసిన తప్ప ఇండ్యూస్మెంట్ని ఎక్కడ క్రాస్ చేయలేదు మార్కెట్ అనేది. ఫైనల్గా మార్కెట్ ఎక్కడ ఇండ్యూస్మెంట్ క్రాస్ చేసిందంటే ఈ ఏరియాలోనే మార్కెట్ ఏంటంటే ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసింది. ఇక్కడ హై క్రింద క్రియేట్ చేసింది, మన లో ఇక్కడ ఎక్కడో ఇక్కడ ఉన్నది. సో ఏంటంటే యాక్చువల్లీ లైక్ ఇక్కడే ఎందుకు హై కింద క్రియేట్ అయింది అనుకుంటే, ఇక్కడ మనకు చూసుకుంటే ఈక్వల్ హైస్ క్రియేట్ చేసింది. ఈక్వల్ హైస్ క్రియేట్ చేసినప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మార్కెట్ అయినా సరే ఈ పుల్ బ్యాక్ క్రాస్ చేస్తుంటే ఇది హై అయ్యేది. ఈ పుల్ బ్యాక్ కూడా క్రాస్ చేయలేదు. ఓకే, ఇక్కడ ఈక్వల్ హైస్ క్రియేట్ చేసింది. ఈక్వల్ హైస్ క్రియేట్ చేసిన తర్వాత ఇండ్యూస్మెంట్ పాయింట్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇండ్యూస్మెంట్ పాయింట్ అక్కడ షిఫ్ట్ అయిపోతుంది. సో మార్కెట్ మనకి ఇది దాటాల్సిన అవసరం లేదు. ఇది దాటినా చాలు, ఇది క్రాస్ చేసినా చాలు. ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ తీసుకున్న వెంటనే మార్కెట్ ఏంటంటే ఇంకో హై క్రియేట్ చేసింది. లైక్ ఇది ఏంటంటే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, సో ఆర్డర్ బ్లాక్ ఏముంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది. కాకపోతే నేను 15 minutes టైం ఫ్రేమ్లోనే ఒకటి అబ్జర్వ్ చేశాను అనమాట. 15 minutes టైం ఫ్రేమ్లోనే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ని ఐడెంటిఫై చేశాను. మనకి ఏంటంటే విక్స్ కూడా పెరిగిపోయింది. సో ఏంటంటే స్టాప్ లాస్ చిన్నది రావడం అనేది కొంచెం కష్టం అన్నమాట. ఇప్పుడు స్టాప్ లాస్ నాకు ఈరోజు ఎక్కువ వచ్చింది. సో మనకి స్టాప్ లాస్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే లాట్స్ అనేవి తగ్గించేస్తామన్నమాట.
స్టాప్ లాస్ చిన్న వచ్చిన రోజుల్లో లాట్స్ పెంచాము, అప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు లాట్స్ పెంచాం. సో దీన్నే రిస్క్ మేనేజ్మెంట్ అంటారన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది మీకు తెలుసు కదా, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏం చెప్తుంటాను. లైక్ ఇప్పుడు ఉంది ఈ క్యాండిల్ ఉంది, ఈ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోని మార్కెట్ బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేసి మళ్ళీ పైన క్లోజ్ అవుతుంది. అదే విధంగా 1 minute టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి అది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా, లైక్ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇక్కడ ఉంది చూడండి, ఈ హైని బ్రేక్ చేసి మార్కెట్ పైన క్లోజ్ అయ్యింది. సో మార్కెట్ మళ్ళీ రివర్స్ లోని ఇదిగోండి ఇలాగ వెళ్ళి మార్కెట్ మళ్ళీ రివర్స్ లో వచ్చి ఏదైతే ఈ క్లోజ్ ఓపెనింగ్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఓపెనింగ్, ఆ క్యాండిల్ ఓపెనింగ్ టచ్ చేస్తే మనం అక్కడ ఎంట్రీ అవ్వచ్చు అనమాట. సో అప్రాక్సిమేట్లీ ఒక 55 points అలాగ వచ్చింది నాకు. ఓకే, కొన్ని లాట్స్ తగ్గించి నేను ఏంటంటే సంథింగ్ నేను ఎప్పుడు వేసే లాట్స్ మీద కొంచెం తగ్గించిన అనమాట. మరి తప్పదు కదా, 55 points ఉన్నప్పుడు లాట్స్ తగ్గించాలన్నమాట. ఓకే, సో మళ్ళీ ఒకవేళ ఈ ఏరియాస్కి వచ్చింది అనుకోండి, ఈ ఏరియాస్కి వచ్చినప్పుడు ఇంకొన్ని లాట్స్ పెంచుదామని ఫిక్స్ అయ్యాయి అనమాట. కాకపోతే లక్కీగా ఏంటంటే అదే మన దురదృష్టవశాత్తు ఆ ఏరియాకి రాలేదు. ఏదైతే ఎక్కడ ఉందో మార్కెట్ మళ్ళీ అక్కడి నుండి హై క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఓకే, మీరు అనొచ్చు టార్గెట్ ఏంటి అని. టార్గెట్ ఏంటంటే ఇది ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోయింది. ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోయిన తర్వాత మనకి ఎటువంటి టార్గెట్ అయితే లేదు చూసుకుంటే, ఆల్ టైమ్ హై బ్రేక్ అయిపోయిన తర్వాత. సో నేను ఇలాంటి టైంలో ఏం చేస్తానంటే నేను ఇంకోటి యూజ్ చేస్తాను అనమాట, లైక్ పివోట్ పాయింట్స్ మాట. ఆ పివోట్ పాయింట్స్ని టార్గెట్ కింద పెట్టుకుంటాను అనమాట. అంటే నార్మల్గా అయితే చూస్తాను, కాకపోతే పెద్దగా కన్సిడర్ చేయను. ఇలాంటి ఆల్ టైమ్ హైస్లో నాకు ఇలాంటి కన్ఫర్మేషన్ లేకపోతే నేను ఏం చేస్తానంటే నాకున్న కన్ఫర్మేషన్స్ లైక్ ఏంటంటే మార్కెట్ని ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఏంటంటే సైకలాజికల్ రెసిస్టెన్స్, మళ్ళీ ఏంటంటే ఇలాంటి పివోట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పివోట్ పాయింట్స్ని టార్గెట్ కింద పెట్టుకుంటాను అనమాట. లేదు నాకు రివర్సల్స్ ఏమైనా కనిపిస్తే ఆ రివర్సల్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. నేను ఎక్కడి వరకు క్యారీ చేశానంటే నా ఎంట్రీ నేను ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. నాకు తెలియదు అంటే నాకు ఏంటంటే ఎక్కడి వరకు టార్గెట్ క్యారీ ఫార్వర్డ్ చేయాలనేది కొద్దిగా రిస్కీ అన్నమాట ఇది, బికాజ్ మనకి ఒక టార్గెట్ అనేది లేదు. ఓకే, నేను ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను కదా, ఈ ఏరియాలో ఎంటర్ అయ్యి ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. యాక్చువల్ ఏంటంటే మన పివట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ఎండింగ్ వరకు ఉంటే ఎగ్జాక్ట్గా అక్కడ ఏరియా దగ్గర స్టాప్ అయింది. కాకపోతే మార్కెట్ టైమింగ్ కూడా అయిపోయింది కాబట్టి ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోయింది అనమాట. చూసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు ఒక 1:6 అలాగ వచ్చింది అనమాట. ఇది ఏరియాలోనే మనకు 1:6 అలాగ వచ్చింది. ఈ ఏరియాలో ఈ రిట్రేస్మెంట్ లోనే ఈ కన్సల్టేషన్ మూవ్ లోనే ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, చూసుకుంటే 368 points వచ్చాయి, చాలా ఎక్కువ పాయింట్స్, అది బల్క్ పాయింట్స్. ఇది అసలు లైక్ 53 points 368 points. నార్మల్గా మనం లాట్స్ ఎక్కువ వేసుకుంటే ఇది చాలా పెద్ద మూవ్ అనమాట. బికాస్ ఆఫ్ విక్స్ పెరగడం వల్ల మనకి ఏంటంటే ఈ మూవ్స్ అనేది కామన్ అనమాట. సో లాట్స్ తక్కువైనా సరే మనం ఇంత క్యాప్చర్ చేసాం కదా, మనకి యాజ్ యూజువల్ మనీ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఈ ఎంట్రీ అయితే దొరికింది అనమాట, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట. లైక్ మార్కెట్ ఏదంటే ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ లోలో మార్కెట్ వెళ్ళి క్రాస్ చేసి స్వీప్ చేసి అక్కడ ఉన్న స్టాప్ లాస్ స్వీప్ చేసి ఇంకో హై క్రియేట్ చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసింది. సో మార్కెట్ మళ్ళీ రివర్స్ లో వచ్చి ఏదైతే ఆ క్యాండిల్ యొక్క నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఉంది కదా ఇక్కడ, ఈ నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యే టైంకి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్, ఆ క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసేసుకుంటాం. ఎంట్రీ తీసుకున్నప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ విక్ అంతా స్టాప్ లాస్ పెట్టుకుంటాం అన్నమాట. అది ఒక ఇంబ్యాలెన్స్ టైప్ ఆఫ్ ఎంట్రీ మాట. ఇక్కడే ఎందుకు ఎంట్రీ అవ్వాలంటే దాన్ని ఇంబ్యాలెన్స్ మాట, మార్కెట్ దాన్ని టచ్ చేస్తుంది. ఆ టచ్ చేసి దాని ఇంబ్యాలెన్స్ అనేది క్లియర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక రిస్క్ ఇచ్చాను. ఈ రిస్క్ ఇవ్వడం వల్ల 1:6 points అలాగా మనకి క్యాప్చర్ చేయడం జరిగింది. ఈ రోజు అయితే ఈ ఎంట్రీయే మనకి. ఈ పెద్ద ర్యాలీల్లో ఏమవుతుందంటే ఎంట్రీస్ అనేది వెంటనే దొరకమాట, మనకి చాలా రేర్ గా దొరుకుతుంటాయి. అదృష్టం కొద్దీ ఈ రోజు ఒక ఎంట్రీ అయితే దొరికింది, మంచి ఎంట్రీ. కాకపోతే ఏంటంటే కొంచెం టార్గెట్ అనేది కొంచెం క్రిటికల్ గా ఉన్నది. సో పివట్ పాయింట్స్ హెల్ప్ తీసుకొని ఏంటంటే నేను టార్గెట్ అనేది సెట్ చేసుకున్నాను. ఆ టార్గెట్ వరకు ఉండలేదు, టార్గెట్ ఇక్కడ ఉన్నది, ఈ టార్గెట్ వరకు అయితే మెయింటైన్ చేయలేదు, దాని కింద ఎగ్జిట్ అయిపోయాను. సో ఈ విధంగా అయితే ఎంట్రీ అయితే మనకి కుదరడం జరిగింది. సో నెక్స్ట్ రేపు ఏం జరుగుతుందంటే రేపు కూడా బుల్లిషే. మాకు ఏంటంటే సినారీ అనేది ఇక్కడ ఏం లేదు. ఈ సైడ్ ఏంటంటే మనకి ఏ సప్లై జోన్ ఉండము, లేకపోతే ఏంటంటే ఏ రెసిస్టెన్స్ ఆర్డర్ బ్లాక్ ఇటువైపు ఏం లేదు. సో రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయిపోయి లేకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా సరే, రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకుందాం, ఫస్ట్ ఇది ఒక రిస్క్ ఇవ్వచ్చు మనం. ఓకే,
రేపు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫస్ట్ రేపు ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫస్ట్ ఇది ఒక రిస్క్ ఇవ్వచ్చు. ఓకే, ఇది ఫెయిల్ అయిపోయినా సరే నెక్స్ట్ ఎక్కడ ఈ ఏరియాలోనే మళ్ళీ మనకి ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఏరియా వచ్చింది అనుకోండి, ఒక బ్రేక్ అంటే 1 minute టైం ఫ్రేమ్ లో బ్రేక్ అయిపోయినా సరే మనం ఏంటంటే అయినా సరే అప్ ట్రెండ్ లో ఉంటాం. 1 minute టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ బై చేయొచ్చు. 1 minute టైం ఫ్రేమ్ లో ఇమీడియట్ ఆర్డర్ బ్లాక్ అయితే ఇదే మాట. ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయినా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, లైక్ మార్కెట్ ఈ ఏరియాలో ఎక్కడైనా ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఉన్న ఇంగ్లీష్మెంట్ ఈక్విటీని తీసుకొని ఇక్కడ ఆర్డర్ బ్లాక్ టచ్ చేస్తుంది అనుకోండి, మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకే, కనిపిస్తున్న చార్ట్ అయితే ఇదే ఉంది. మరి ఇంకా దానికి మించి ఇంకా నేను ప్రీ మార్కెట్ ఏం చెప్పలేను. రేపు ఒకవేళ ఫార్మ్ అయ్యే చార్ట్స్ బట్టి నేను అప్పుడు నా మార్కెట్లో నేను డెసిషన్ అనేది తీసుకుంటాను. ఎందుకంటే ఈ సైడ్లో మనకి ఎటువంటి లేదు. సైకలాజికల్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. లైక్ సైకలాజికల్ రెసిస్టెన్స్ అంటే 50,000 ఉందన్నమాట. ఆ 50,000 ధరే మ్యాక్సిమం ఎగ్జిట్ అయ్యే అంటే చాలా మంది అక్కడ స్ట్రాంగ్ ఆప్షన్ కాల్ చైన్ ఉంటుంది అనమాట, కాల్ ఆప్షన్ చైన్. సో అక్కడే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా అయితే ఎంట్రీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదే రేపు కూడా ఏంటంటే రేపు నేను ఇది అనుకుంటున్నాను. రేపు ఇది ఒక ఆర్డర్ బ్లాక్ ఉందన్నమాట. ఈ ఆర్డర్ బ్లాక్ ఇలాగా ఇది అనుకుంటున్నాను. ఇది ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయ్యి అయినా సరే బుల్లిష్ లో ఉంటాను. ఎందుకంటే టోటల్ ఇది మనకి ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ టచ్ చేసి మార్కెట్ ఏంటంటే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ జరిగింది అనుకో, ఇక్కడ ఉన్న సినారియో బట్టి ఇక్కడ ఫామ్ అయ్యే చార్ట్ బట్టి దాన్ని నేను ఎంట్రీ అనేది తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకే. మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా ఇందులో ఈ చెప్పిన మ్యాటర్లోని లేదు ఏదైనా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా నేను క్లాసెస్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ క్లాసెస్ కూడా టీచ్ చేయడం పడుతుంది. చాలా తక్కువ ప్రైస్ లోనే మీకు చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అయితే టీచ్ చేయడం జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్ లో నేను నెంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేసినట్టయితే మీకు ఫుల్ డీటెయిల్స్ కోర్స్ డీటెయిల్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే అంతే. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.